కాదో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పంగి పొరలే దారిలో నువ్వు పాడుపడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలిగితే మనిషోయ్ సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోగోయ్ భూమి ఏదైనను ఒకమే కూర్చి జనులకు చూపవోయ్ చెడ్డ పట్టాలు పట్టుకొని దేశవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పిలుచుమా దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో సరే ఈ రెండు కార్యక్రమాలు ముందే చేయాల్సింది నేను మర్చిపోయాను. రాజ్యాంగం ప్రకారంగా మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి. అందులో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరుడు పొందే హక్కు ఎవరైతే ఉంటాడో ఒక ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాడు. ప్రభుత్వం అన్నది శాసనాలు చేస్తుంది, దాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా అమలు చేస్తుంది. దాన్ని రక్షణ కల్పించే బాధ్యత పోలీసు శాఖదైతే న్యాయపరమైన విషయాల మీద తీర్పులు చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అండ్ ఈ 4 వ్యవస్థలు పర్యవేక్షించడం కాదు, ప్రశ్నించే అధికారం అన్నది సమాచార హక్కు చట్టం ద్వారా సాధారణ ప్రజలకు ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మనం హైలైట్ చేసుకుంటూ ఇది చేస్తున్నాము. ఫర్దర్గా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ త్రూ సమాచార హక్కు చట్టం యొక్క బేసిక్ నాలెడ్జ్ అట్ ది సేమ్ టైం దాని మీద ఎవరైనా సరే ఎప్పుడైనా సరే స్మార్ట్గా తెలుసుకొని అడిగే అవకాశం కల్పించే విధంగా దీన్ని నిర్మించబోతున్నాము. జనవరిలో దీన్ని రిలీజ్ చేయబోతున్నాము. గారు ఫిల్మ్ డైరెక్టరు. ఆయన ఒక ఫిల్మ్ తీశారు, దాంట్లో అది యూట్యూబ్లో పెట్టారు. ఎందుకంటే తొందరలోనే బయటకు వస్తుంది. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు, తర్వాత మాట్లాడిన వాళ్ళకు ఈ చట్టాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంది ఈ చట్టము. ఎందుకంటే విడివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి రాజ్మోహన్ గారు చెప్పారు. మేము కలెక్టర్ గారిని అడిగాము, మీరన్నా చెప్పండి, మాకైనా అవకాశం ఇవ్వాలంటే మనకి అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ దాదాపు 118 కాలేజీల్లో విద్యార్థులకు ఎడ్యుకేట్ చేశాం, పుస్తకాలు ఇచ్చాం. అందులో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఫిజియోథెరపీ కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఏ కాలేజీలో అయినా కూడా ప్రైవేట్ కాలేజీలో ఇప్పుడు మన కలెక్టర్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారేమో బాగా స్పీచ్ ఇచ్చారు అందరికీ.
దానికి గ్రౌండ్ ఉండాలా, యోగా నేర్పించాలా. ఏ కాలేజీ కూడా ప్రైవేట్ కాలేజీకి గ్రౌండే లేదు. నారాయణ కాలేజీలో, చైతన్య కాలేజీలో మేము చెప్తామంటే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వాలి. మరి ఈ విషయం ఆర్ఐఓ గారికి చెప్తే వాళ్ళు నోరు పుస్తకం ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము. కాబట్టి ఎంత ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నా, మరి ఇంతకుముందే చెప్పాడు చాలామంది దాడులు జరుగుతున్నాయని చెప్పేసి. నాకు తెలిసే మన జిల్లాలో ఎన్నో జరిగాయి. అందులో నేను ఒక బాధితుని. తర్వాత ఇటీవలనే విడపనకల్ మండలంలో ఒక గ్రామంలో గ్రామ సమాచారం అడిగితే ఆ పిల్లోని మీద కేసులు పెట్టారు. తర్వాత మా కమిటీలో ఉండే అతన్నే ఈ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో ఒక చౌకదాన్ని డిపోటీల నుంచి తీసేశారు. అతను నిజాయితీగా నిలబడి సమాచారము ఆ కోర్టుకు వేస్తే ఆర్టీఓ కోర్టులో ఎగెనెస్ట్గా వచ్చింది. మళ్ళీ జాయింట్ కలెక్టర్ కోర్టులో అతనికి ఫార్గా వచ్చింది. ఫార్గా వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఒక పోరాటంగా మరి అతనికి ఇప్పించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఉన్నది. సమాచార హక్కు చట్టం మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. తర్వాత ఎన్నో ఇటీవలనే బోడుప్పల్లో తెలంగాణలో 2 చేతులు నరికేశారు. చీరాల్లో మా ఫ్రెండ్ను కాళ్ళు విరగొట్టారు. తర్వాత తూర్పుగోదావరిలో మా ఫ్రెండ్ చైతన్యను చంపేశారు. ఇంకా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనము ఏదో అధికారులు బెదిరిస్తున్నారు, ఇంకోరు బెదిరిస్తున్నారంటే మనం నిజంగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వైపుగా సమాచార పరిరక్షణ చట్టాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని, ఈ సంఘాన్ని స్థాపించాము. అందులో భాగంగా ప్రతి 2 నెలలకు ఒకసారి మేము చైతన్యం చేస్తున్నాము. దాన్ని ఇప్పుడు స్టాప్ చేసి కార్యక్రమాలు, ఎందుకంటే నా వయసు రీత్యా, నా ఆరోగ్య రీత్యా దాన్ని కూడా స్టాప్ చేశాము. కాబట్టి ఈ సమాచార హక్కు పరిరక్షణ సంఘం తప్పకుండా ఎవరైనా ఆ విధంగా అనుకుంటే పొరపాటు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మీ వెంట మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఏమడితో గారి మాట్లాడాల్సింది, రిప్రజెంటేటివ్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మీ పేరు గిరియా మనోహర్ గారు మాట్లాడారు. పెద్దలు అందరికీ నమస్కారం. మరి మిత్రులు, ఉద్యోగులు, మరి ఆర్టీఐ మెంబర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఆర్టీఐ అనంతపురం జిల్లాలో జరిగినట్టు ఆర్టీఐ పరిరక్షణ కానీ దాని ఇబ్బందులు, సాధకాలు అనంతపురంలో జరిగినట్టు ఏ జిల్లాలో జరగలేదు. నేను చూశాను. ఇవన్నీ రావడం, ప్రతి ఆఫీసులో దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చాలా మటుకు ఈ జిల్లాలోనే ఎక్కువ జరుగుతుంది. ఏ జిల్లాలో ఎక్కడ వేసిన దొంగలు అక్కడే. కానీ అనంతపురం జిల్లాలో మాలో చాలా బాగా జరుగుతుంది. మా ఆఫీసులో చాలా మటుకు ఆర్టీఐ అక్కడే పెట్టారు. ఆ క్లబ్ ఆర్టీఐ వచ్చింది 7 డేస్లో ఒక రిప్లై, 15 డేస్లో ఒక రిప్లై, కన్సల్టేషన్ చేయడము, పంపించడం, ఇట్లా చాలా బాగానే చేస్తున్నాము. ఇంకా పర్సనల్ కానీ ప్రతి దానికి పర్సనలే పెట్టాడు. కానీ ఆయన కూడా చెప్పాము, కానీ పెడుతూనే ఉన్నారు. కొన్ని పెట్టినట్టుగానే రిప్లై ఇస్తున్నాం. ఈ ఆర్టీఐ వల్ల మళ్ళీ ఇప్పుడు పీజీఆర్ఎస్కి వచ్చేసి అవి ఒక 50 దాకా పెట్టాడు, చిన్నవే. కానీ ఇతనేమో ఎవ్రీ మండే డే బై డే పీజీఆర్ఎస్ ఆర్టీఐ వదిలేసిన అడిగిన వాటికి అడుగుతున్నాడు. గవర్నమెంట్ డాక్టర్ ఉంది, గవర్నమెంట్ బోర్డు ఉంది, గవర్నమెంట్ కానీ అది అతనికి తెలుసు. కానీ సెక్షను, ఆఫీసు, స్టాఫ్ అందరూ కలిసి కన్సల్టేషన్ చేసి రిప్లై ఇస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ టపాల్లోని ఈ రిప్లై సరికాదు, మళ్ళీ ఇంకోటి అడుగుతాడు, ఇంకోటి జరుగుతుంది. క్వశ్చన్స్ అడగాలి, చెప్పాలి, ఏమేమి కావాలి, రిప్లై కావాలి, అడుగుతున్నారు, ఇస్తున్నాం. కానీ చెప్తున్నాను, ఇంకొకటి మరీ చెప్తున్నాను. ఈ జిల్లాలో ఆర్టీఐ జరిగినట్టు, ప్రాసెసింగ్ జరిగినట్టు చాలా